నమస్తే, వెల్కమ్ టు జేపీ న్యూస్. విద్యార్థుల్ని తన సొంత బిడ్డల్లా చూసుకుంటూ వాళ్ళని ఒక ఉన్నత స్థాయిలో తీసుకురావాలని చెప్పి గత 8 సంవత్సరాల నుంచి కృషి చేస్తున్న ఉపాధ్యాయులు ఎవరైనా సరే ఒక గౌరవం అనేది ఉంటుంది. అలాంటి ఉపాధ్యాయులు, ప్రిన్సిపాల్స్ వాళ్ళ కాలేజీల్లో ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత బాగా చదివిస్తున్నారు, పిల్లల్ని ఏ విధంగా కేరింగ్ తీసుకుంటున్నారే అంశంపై మన దగ్గరికి ఈరోజు మా స్టూడియోలోకి కరెస్పాండెంట్ వచ్చారు. ఆయన్ని ఈరోజు కొన్ని విషయాలు అడిగి తెలుసుకుంటాం. నమస్తే అన్న దశరథనాథ్. నమస్తే అన్న. బాగున్నా అన్న. ఎలా ఉన్నారు, ఏంటి? బాగున్నాము, చాలా బాగున్నాము. చాలా సంవత్సరాల నుంచి మిమ్మల్ని చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఫస్ట్ మీ ఇంట్రడక్షన్, మీరు ఏంటి, ఎక్కడ నుంచి మీ చదువు స్టార్ట్ అయింది, పిల్లలు, చిన్న వివరం. షూర్. నాది మన వెంకటగిరి పక్కనే ఉన్న పెట్లూరు గ్రామం. మా నాన్నగారు వ్యాపారం చేసేవాడు. తర్వాత స్కూలింగ్ టైంలో నేను గవర్నమెంట్ స్కూల్లోనే చదివాను. 6th క్లాస్ వరకు నేను గవర్నమెంట్ స్కూల్స్లో చదివాను. పెట్లూరులో ఉన్నటువంటి ప్రైమరీ స్కూల్లో నేను 5th క్లాస్ వరకు చదివాను. తర్వాత మనకి జెడ్పీ బాయ్స్ హై స్కూల్ వెంకటగిరిలో చదివాను. తర్వాత ప్రైవేట్ స్కూల్స్లో చదివాను. అయిపోయిన తర్వాత ఇక్కడే డిగ్రీ, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశాను. వెంకటగిరిలోనే నా చదువు మొత్తం వెంకటగిరిలోనే. తర్వాత ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ నేను నెల్లూరు VRIPS కాలేజ్లో ఎంఎస్సి కంప్యూటర్ సైన్స్ చేశాను. అక్కడి నుంచి వచ్చిన తర్వాత నేను మా గురువు గారు చాలామంది సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఎంటర్ అయిన దానివల్ల వాళ్ళ యొక్క గైడెన్స్తో నేను 2006 జూలై 31 నేను బాంబేలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అయ్యాను. సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తూ ఒక కాలేజీ కరెస్పాండెంట్గా ఉంటూ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నారు. అంటే దానికి కారణాలు ఏంటంటే, జనరల్గా బ్యాక్గ్రౌండ్లో మనం చెప్పుకునే విధానంలో నేను చిన్నప్పుడు చదువుకునే రోజుల్లో మా నాన్నగారు వ్యవసాయం ప్లస్ వ్యాపారాల్లో కొంతమందిని నమ్మి చాలా వరకు కోల్పోయాడు. తర్వాత నన్ను చదివిపించడానికి మమ్మల్ని చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితులకు వెళ్ళిపోయాం. ఆ సందర్భంలో మనకి చదువు ఉండాలి, రిమైనింగ్ ఏదైనా కానీ చేయొచ్చు అనే ఒక కాన్సెప్ట్ నాకు మైండ్లో వచ్చింది. సో నేను డిగ్రీ చదివే రోజుల్లోనే వెంకటగిరిలో బుక్స్ బిజినెస్ పెట్టాను. నేను డిగ్రీ చదువుకుంటూనే నాకు డిగ్రీకి సంబంధించినటువంటి ఫీజులు ఏదైనా కావాలంటే నేను సంపాదించుకునే దానికోసం ఇక్కడ మన ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక ఎగ్జిబిషన్ అండ్ సేల్స్ అని ఒక హోల్సేల్ లాగా, అంటే ఏమంటారంటే ఆఫ్ అండ్ బిజినెస్, లైక్ హాలిడేస్ తర్వాత స్కూల్ స్టార్ట్ అయినప్పుడు ఒక 2 months మాత్రమే ఉంటుంది కదా. సో అలా నేను డిగ్రీ చదివేటప్పుడే స్టార్ట్ చేశాను. తర్వాత బుక్స్ మీరు ఎక్కడి నుంచి తెప్పించేవాళ్ళు? నేను విజయవాడ, నెల్లూరు, హైదరాబాదు, అప్పట్లో కూడా మా బావగారు ఒక హైదరాబాద్లో బుక్ షాప్ ఉంటే ఆయన సహాయం తీసుకొని, వెంకటరమణారెడ్డి అని ఆయన సహాయం తీసుకొని నేను చేశాను. తర్వాత ఇక్కడ నేను ఆ బుక్స్ నాకు అంత డబ్బులు లేవు నేను రోజు చేయడానికి. నాకు చాలామంది సపోర్ట్ చేశారు ఆ రోజు. నాకు మాటలు చెప్పాలంటే మన టైల్స్ ప్రసాద్ అనేవాళ్ళు, అన్నగారు చనిపోయారు రీసెంట్. ఆయన అన్న కూడా అప్పుడు స్కూల్ ఒకటి నడుపుతున్నారు, వివేకానంద స్కూల్. అన్ని స్కూల్స్ వాళ్ళు నాకు సపోర్ట్ చేశారు. నేను ఇక్కడున్న అన్ని స్కూల్స్, మన మదర్ అకాడమీ సార్ కానీ, రమేష్ సార్ కానీ, తర్వాత అప్పుడు విద్యాభారతి అని రఘు సార్ శిష్యుడిని, ఆయన కానీ చాలామంది నాకు సపోర్ట్ చేశారు. నేను ఆ టైంలో, ఆ ఏజ్లో అలాంటి వర్క్ చేస్తున్నాను. ప్రతిరోజు నేను సైకిల్ మీద బుక్స్ పెట్టుకొని ప్రతి స్కూల్కి వెళ్ళి ఇచ్చేవాడిని. ఇచ్చి దాని ద్వారా వచ్చింది, ఒకవేళ నాకు అమౌంట్ సరిపోలేదంటే మన నెల్లూరులో నైట్ మార్కెట్ ఉండేది, 2 గంటలకి 3 గంటలకి ఈ హోల్సేల్ బిజినెస్. సో నేను ఈవినింగ్ షాపు కంప్లీట్ అయిపోయిన వెంటనే బస్సు ఎక్కి వెళ్ళి నైట్ మళ్ళీ అక్కడ పర్చేజ్ చేసుకొని మళ్ళీ మార్నింగ్ వచ్చి తీసుకుని. సో అలా ఆ కొద్ది రోజులు, ఆ 3 monthsలో వచ్చినటువంటి ఏదైతే ఇన్కమ్ ఉందో దాన్ని ఏం చేయాలా అనే ఆలోచనతో మన ఆర్టీసీ బస్ స్టాండ్ ఎదురుగా ఒక టీ షాప్, ఒక టిఫిన్ సెంటర్ నడిపాను. సో నేను చదువుకుంటూనే, డిగ్రీ చదువుతూనే సో నేను దాంట్లోకి ఎంటర్ అయ్యాను. సో దాంట్లోకి ఎంటర్ కావడానికి కారణం అంటే బ్యాక్గ్రౌండ్ పరంగా మా నాన్నగారు వాళ్ళు బాగానే అప్పట్లో ఉన్నా కానీ, సో చాలామంది క్వశ్చన్ చేశారు, ఏంటి
బాగానే ఉన్నారు కదా, ఒక టీ షాపు నడపడం ఏంటి, లేకుంటే ఇంకోటి అలా అలా. సో నేనేం చెప్పానంటే అప్పట్లో అలా కాదు, మన ఫ్యామిలీ మనము బాగున్నప్పుడు ఏదైనా చేయొచ్చు. సో దానికోసం నేను సపోర్టివ్గా నా వర్క్ నేను చేస్తున్నాను, దీంట్లో ఎక్కడ తప్పేముంది అనిపించింది ఆ ఏజ్లో. నాకు అప్పుడు ఏజ్ 18 years ఎంతో ఉంటుంది. సో తర్వాత కాలంలో దాని ద్వారా వచ్చినటువంటి ఇదితో నేను మళ్ళా MSc కంప్యూటర్స్ జాయిన్ అయ్యి, సో ఎడ్యుకేషన్ ఎక్కడ కూడా మిస్ కాకూడదు. ఎడ్యుకేషన్ మిస్ అయితే సో ఆ ఎడ్యుకేషన్ ఉన్న దాని వల్ల ఈరోజు ఇక్కడ నిలబడి ఉన్నాను. సో ఆ ఎడ్యుకేషన్ మిస్ కాకూడదు నేను MSc జాయిన్ అవ్వడం. అక్కడ కూడా కొంత సపోర్టివ్గా లైక్ మన వెంకటగిరి శారీస్ అంటే ఫేమస్, అవి తీసుకెళ్ళి మా క్లాస్లో ఉన్నటువంటి ఆడపిల్లలకి అమ్మడం, ఆ ద్వారా వచ్చిన అమౌంట్తో అక్కడ స్టే చేయడానికి కానీ. సో పేరెంట్స్ సపోర్టు ప్లస్ అదేవిధంగా అందరి సపోర్టు తీసుకుంటూ చాలా మంది సపోర్ట్ చేశారు లైఫ్లో. సో ఇవన్నీ ఏంటంటే ఆ లైఫ్ని కొద్ది రోజులు మనం జాబ్ చేస్తున్న సాటిస్ఫాక్షన్ కన్నా ఇది ఒక సర్వీస్ చేయాలనే ఒక ఆతృత కలిగింది. సో ఆ టైంలో కొంతమంది ఫ్రెండ్స్ కలిసి, సో వెంకటగిరిలో మనం ఏదైనా ఒక విద్యా సంస్థ, ఇక్కడే చదివి ఇక్కడే పెరిగాం కాబట్టి ఏదైనా చేస్తే బాగుంటుందని ఒక ఆలోచన స్టార్ట్ అయింది. నేను బాంబేలో ఉన్న దాని వల్ల అప్పుడు చేయలేకపోయాను. తర్వాత అక్కడి నుంచి నేను చెన్నైకి రావడం, ఈ మధ్యలో నేను అమెరికాకి వెళ్ళొచ్చి యూఎస్కి వెళ్ళొచ్చి మధ్యలో సో వెళ్ళొచ్చిన తర్వాత ఇక్కడ చెన్నైకి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరూ కూడా చేద్దాం అని అంటే దాని ఆలోచనతో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లోకి ఎంట్రీ ఇచ్చారు. అది ఓవరాల్గా అంటే ఎలా జరిగింది అనే దాని గురించి వచ్చింది. సో ఫ్యామిలీ పరంగా మా నాన్నగారు మంచి సపోర్ట్ చేశారు. ఆయన అంటే గట్టి పర్సనాలిటీ ఇన్ ద సెన్స్ ఏంటంటే, నా ఉద్దేశం ఇక్కడ ఏంటంటే ఇప్పుడున్న రోజుల్లో కావాల్సిన పిల్లలకి కావాల్సింది అంటే మెంటల్ స్టెబిలిటీ. సో మెంటల్గా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటామో, ఏదైనా మనకి ప్రాబ్లం వచ్చినప్పుడు, ఏదైనా సమస్య వచ్చినప్పుడు దీన్ని మనం ఎలా ఎదుర్కోగలము, చేయగలము అనే కేపబిలిటీ ఇవ్వగలిగితే పేరెంట్స్గా కానీ మనం ఎవరైనా సమాజంలో సో ఎవరైనా సక్సెస్ అవుతారు. అవి ప్రాబ్లమ్స్ అనేది ఒకరోజు ఉంటాయి, ఒకరోజు పోతాయి, ఒకరోజు వస్తుంటాయి. బట్ ఈ స్టెబిలిటీ అనేది మా ఫాదర్ గారి దగ్గర నుంచి నేను నేర్చుకున్నాను. సో దానివల్ల ఏమైందంటే ఇట్లాంటి ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మనకేం కాదు, నిలబెడతాం. అలాంటి ఉండే వాళ్ళు కొంచెం గ్రోతింగ్ కూడా చాలా ఎదుగుదలకు కూడా కొంచెం ముందడుగు వేసుకుంటారు. సో అది దాంతో కూడా ఒక క్యారెక్టర్ అంటే మనం ఎంతకాలమైనా కానీ సో ఒక స్టేబుల్ మనస్తత్వం అంటే మనము అవసరానికి లేదా ఇంకొక సందర్భానికి ఏదైనా మనిషి మారడం అనేది సందర్భాన్ని బట్టి మారుతున్న వల్ల కాకుండా సో ఒరిజినాలిటీ అనేది పోతే ఏమవుతుందంటే ఎక్కడ కూడా సక్సెస్ విలువలు ఉండవు. సో అది లేని దాని వల్ల చాలామంది ఫెయిల్యూర్స్ చూస్తుంటారు. వన్ టైంలో చాలామంది హైకి వెళ్ళిపోతారు, మళ్ళా యథాస్థానానికి వస్తారు. సో మనము ఒకేసారి ఎదగకపోయినా మన దగ్గర వాల్యూస్ కానీ మనం మెయింటైన్ చేయగలిగితే ఎప్పుడైనా సక్సెస్ రావచ్చు, ఒకే లెవెల్గా ఉంటాము. సో ఆ నమ్మకంతో మేము దీంట్లోకి రావడం. చాలా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీరు చూస్తుంటారు, చాలా సమస్యలు ఎదుర్కొన్నాము. కానీ వీటన్నిటికి కూడా ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది లేదు మీరు ఇంత దూరం రాలేదు. సో ఎందుకంటే ఆమె ఎడ్యుకేటెడ్, MSc కంప్యూటర్స్ చదివింది, MSc బయోకెమిస్ట్రీ చేసింది మా మిస్సెస్. ప్లస్ ఇప్పుడు నేను లా కంప్లీట్ చేశాను రీసెంట్గా. ఇద్దరము కలిసి ఒకే క్లాస్ చదివి ఇప్పుడు కంప్లీట్ చేశాను. ఎట్లా మీది అరేంజ్ మ్యారేజే, లవ్ మ్యారేజ్ అయితే కాదు, అరేంజ్ మ్యారేజే. బట్ వీఆర్ వెరీ గుడ్. దానివల్ల ఆమె అండర్స్టాండ్ చేసుకున్న దానివల్లే నేను ఎవ్రీ వీక్ సాటర్డే చెన్నై నుంచి నేను ఎవ్రీ వీక్ ట్రావెల్ చేసేవాడిని కాలేజీ కోసం. ఎవ్రీ డే నా జాబ్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే మార్నింగ్ 3 o'clock లేచి వెంకటగిరికి వచ్చి ఇన్స్టిట్యూట్స్లో ఏదైనా చూసుకొని ఇక్కడ ఉన్న పిల్లలకి ఏం చేయాలో చేసి మళ్ళీ నేను నైట్ మళ్ళీ నెక్స్ట్ డే సండే కాబట్టి వెళ్ళిపోయాను. అంటే ఎవ్రీ సాటర్డే ట్రావెలింగ్ చేశాను. అంటే సాయంత్రం దాకా ఉండి చూసుకొని మళ్ళీ సాటర్డే ఈవినింగ్ వెళ్ళిపోయాను. అలా చేశాను. ఎవ్రీ సాటర్డే చెన్నై నుంచి వచ్చేవాడిని, వచ్చి ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకొని కంప్లీట్ చేసుకొని, అంటే మీరే లేకుంటే జరగదా అనేది కాదు ఇక్కడ. బట్ మాకు డైరెక్టర్స్ అందరూ మంచి వాళ్ళే, అందరూ కష్టపడ్డ వాళ్ళే. బట్ ఆ ఇంట్రెస్ట్ ఆఫ్ ఇది ఉంటుంది కదా, అది నాకు ఎక్కువగా ఉన్నదాని వల్ల నేను ఏదో ఒకటి చేయాలా. నా వల్ల ఒక 10 మంది పిల్లలు బాగుపడినా మనకి చాలు.
ఒక 10 మందిని మనం మంచి స్టేజ్కి తీసుకెళ్తే చాలని ఒక తపన, అది తెలియకనే కలిగిన ఇంట్రెస్ట్ అది. ఇప్పుడు మీరు కాలేజ్ పెట్టారు, కాలేజ్ పెట్టి ఎంత ఒక 8 years అయింది. స్టార్టింగ్ ఎప్పుడు మీది? సో డిగ్రీ కాలేజీ, వైష్ణవి డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేసింది 2014. ఆ తర్వాత సార్ తర్వాత అమరావతి జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసింది తర్వాత 2017. 2017లో. అంటే దానికి దీనికి 4 years డిఫరెన్స్. 4 years డిఫరెన్స్. ఇక్కడ ఏంటంటే ఎవరు కూడా ఇక్కడ డబ్బున్న వాళ్ళమేం కాదు. ఎవరైతే ఈ ఫీల్డ్లోకి వచ్చామో బ్యాక్గ్రౌండ్ అంత సపోర్ట్ ఉన్న వాళ్ళం కూడా కాదు. కేవలం ఒక మోటివ్, ఒక సర్వీస్ చేయొచ్చు అనే ఒక మోటివ్. అందరం ఉన్నటువంటి ఎవరు కూడా కష్టపడ్డం వాళ్ళమే, ఏదో ఒక రూపంలో కష్టపడ్డం వాళ్ళు. అంటే కష్టపడడం ఇన్ ద సెన్స్ ప్రతి ఒక్కరు కష్టపడతారు, బట్ మా లెవెల్కి మేమేం చేయగలం అనే దానికి అప్పుడు ఆలోచించినటువంటిది. సో దాని ప్రకారం మేము 2017లో అది ఎందుకు స్టార్ట్ చేసామంటే, అంటే సార్ ఇప్పుడు చిన్న 2 సంస్థలు, ఒకటి వచ్చి 2017లో స్టార్ట్ చేశారు, ఒకటి వచ్చి 2014లో చేశారు. దానికి వైష్ణవి అని పేరు పెట్టారు, దీనికి వచ్చి అమరావతి అని పేరు పెట్టారు. అంటే 2 కాలేజీలు మీవే కదా, 2 ఒకే పేరు ఎందుకు పెట్టలేదు సార్? మీరు ఇక్కడ ఏంటంటే ఒకటే అనేది కాదు, జనరల్గా ఇక్కడ ఏంటంటే అంతకు ముందు ఉన్నటువంటి, అంటే ఇక్కడ మేము సర్వీస్ చేయడానికి చాలామంది వచ్చాం. ఆ రోజు ఇదేదో నా కాలేజీ నీ కాలేజీ అనేది ఎవరూ రాలేదు. దాదాపు ఒక 7-8 మంది కలిసి ప్రయాణం స్టార్ట్ చేసాం. ఆ స్టార్ట్ చేసినప్పుడు మనం ఎప్పుడైతే అమరావతి కాలేజీ పెట్టాలనుకున్నప్పుడు అప్పుడు కూడా మేము ఈ కాలేజీ వాళ్ళు పెట్టాలని మేము పెట్టలేదు. ఈ వెళ్ళినప్పుడు విలేజ్లోకి వెళ్ళినప్పుడు ₹1,00,000 2 లక్షల రూపాయలు పెట్టి ఒక కార్పొరేట్ స్కూల్ కాలేజీల్లో చదివిపిస్తున్నటువంటి పిల్లల్ని, పేరెంట్స్ని చూసాం. అది చూసినప్పుడు చాలా బ్యాక్గ్రౌండ్, అంటే గొర్రెలు మెప్పుకుంటాను లేకుంటే ఏదో ఒకటి, వాళ్ళు కూడా ఆ పిల్లవాడు ఎన్ని మార్కులు వచ్చాయనేది కాకుండా ఆ పిల్లల్ని కార్పొరేట్లో చేర్చామా లేదా, అంత చదువు బాగుండే దగ్గరికి పంపించాలా అనే ఒక కాన్సెప్ట్ చెప్తే ఏదే లేదు. ఆ సందర్భంలో మేము ఏం ఆలోచించామంటే, వెంకటగిరిలో ఒక మంచి జూనియర్ కాలేజీని తీసుకొస్తే బాగుంటుంది, అంటే మేమే చేయాలనేది కాన్సెప్ట్ కాదు. అందుకని ఎవరన్నా ఒక వెంకటగిరిలో మంచిగా లెక్చరర్స్ ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని వాళ్ళ ద్వారా మనం చేద్దామనే ఉద్దేశంతో ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం. సార్ ఇప్పుడు మీరు కలుపుకొని చేద్దామని కాలేజ్ పెట్టాలని ప్రపోజల్ మీరు ఉండేటప్పుడు ఆల్రెడీ ఒకటి వచ్చేసి విఆర్జేసి ఒకటి ఉన్నది, బిఎన్ఎస్ కాలేజీ ఒకటి ఉన్నది. ఈ కాంపిటేటర్లో ఎలా చేయగలుగుతామని ఆలోచన వచ్చిందా మీకు? సార్ మేము వాళ్ళకేం కాంపిటేటర్ కాదు, ఎవరైనా సర్వీస్ చేయొచ్చు, మీరైనా చేయొచ్చు, నేనైనా చేయొచ్చు, ఎవరైనా చేయొచ్చు. సో కాంపిటీషన్ అనే ఫీల్ కావట్లేదు. ఎందుకంటే ఒక గొప్ప సర్వీస్ చేయాలనే ఆలోచన ఉండింది. సో ఇక్కడ ఒక బెటర్, అంటే ఇంతమంది వెళ్తున్నారు బయటకి, ఎందుకు వెళ్తున్నారు అది ఆలోచించాం. అంటే ఈరోజు ఉన్నా కానీ ఎందుకు వెళ్తున్నారు? సో నార్మల్గా జరిగే ఎంపీసీ, సిఈసి కోర్సులతో కూడా ఎక్స్ట్రాగా ఇస్తున్నటువంటి కార్పొరేట్ కళాశాలలో ఎక్స్ట్రాగా ఇస్తున్నటువంటి ఎడ్యుకేషన్ ఏదైతే ఉందో దానికోసం పిల్లలు వెళ్తున్నారు. సో మేబీ వాళ్ళు చదవరో లేకుంటే పేరెంట్ యొక్క ఇంటెన్షనో లేకపోతే పరిస్థితులను బట్టి పంపించడం జరుగుతుంది. సార్ ఇక్కడ నేను అడిగేది ఏంటంటే ఇంకోటి చిన్న లాజిక్, మీరు బయట ఎక్స్టర్నల్లీ ఈ ఎడ్యుకేషన్ కోసం వెళ్తున్నారు అని చెప్పాను ఓ మాట అన్నారు. ఇప్పుడు స్టడీస్ అక్కడ చెప్తున్న విధంగానే లెక్చరర్స్, అదే లెక్చరర్స్ టీచింగ్ బోధనలు కానీ ఇక్కడ మీ కాలేజీల్లో కూడా అలాగే చెప్పేది ఎందుకు మీరు ఇప్పుడు ఉందా? కాలేజీలో స్టాఫ్ ఎక్కడైనా అక్కడ కానీ ఇక్కడ కానీ ఉంటారు సార్. అంటే అక్కడ ఇంకా గొప్ప వాళ్ళు ఉండొచ్చు, మేము దాని గురించి చెప్పట్లేదు. బట్ మనకున్నటువంటి పరిస్థితుల్లో తక్కువ ఫీజులో మెరిట్గా, దీనికన్నా మెరిట్గా దానికి మనం కంప్లీట్గా ఆ కార్పొరేట్ ఇది ఇవ్వలేకపోయినా సో దానికి ఈక్వలెంట్ లెవెల్లో మనం ఇవ్వగలది వరకు మా ప్రయత్నం మేము చేస్తాం. దాని వరకు ఏంటంటే మా ఉద్దేశం అదే అన్నమాట. అంటే ₹1,00,000 పెట్టి పంపించే పిల్లవాడు ఇక్కడ ₹15,000 ఒక 50% ఎడ్యుకేషన్ వస్తుండేటప్పుడు ఆ మనీ నా పేరెంట్ వేస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు కదా. ఈవెన్ చాలామంది పిల్లలు మీరు చూసారంటే విలేజెస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు ₹1,00,000 పెట్టుంటారు, వాడికి 60%, 30%, 45%, 50% పాస్ అయ్యి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే వాళ్ళు పెట్టినటువంటి ఉద్దేశం ఏంది, పిల్లవాడు బాగా చదువుకోవాలని. కానీ అక్కడ కాన్సెప్ట్ ఏంటంటే అక్కడ వాడు చదువుతాడా లేదనేది రెండో కాన్సెప్ట్. కానీ అంతకన్నా ఎక్కువ, ఇప్పుడు మీరు ఎగ్జాంపుల్ తీసుకోండి, మన లాస్ట్ 7 years మనం పెట్టినటువంటి కాలేజీ పెట్టినప్పటి నుంచి ఈ రోజు కూడా ఏ రోజు స్టేట్ లెవెల్ ర్యాంక్ లేకుండా లేదు మన కాలేజీ. లాస్ట్ ఇయర్ కానీ ఈ ఇయర్ కానీ స్టేట్ లెవెల్ ర్యాంక్ లేకుండా మనం చేయలేదు.
అలా ఎందుకు రాగలిగాము, ఎలా చేయగలిగాము అంటే కష్టపడ్డారు. అంటే నేను ఒక్కనే కాదు, ఇక్కడ జస్ట్ మేము మేనేజ్మెంట్ మాత్రమే చేస్తున్నాం. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్లో వర్క్ చేయాలనే లెక్చరర్స్ కానీ, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపల్ కానీ, అక్కడ ఉన్నటువంటి కరెస్పాండెంట్ కానీ, ఎవరైనా అందరూ కలిసి సమిష్టి కృషి చేస్తేనే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం సక్సెస్. ఇక్కడ ఏంటంటే కేరింగ్, ప్రతి పిల్లవాడికి సపరేట్ కేరింగ్, ఇవన్నీ చేయగలిగితేనే ఇస్తాం. సో మనం అక్కడికి ఇక్కడికి డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు చాలామంది పిల్లలు మా దగ్గర ఫస్ట్ ఇయర్ కార్పొరేట్ కాలేజీలో చదువుతారు, సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి మా దగ్గరకు వస్తారు. ఒక 20 మంది 30 మంది ప్రతి సంవత్సరం వస్తారు. ఏంటి కారణం అంటే, ₹1,00,000 మనం పెట్టే ఎడ్యుకేషన్ అక్కడ తీసుకున్నా, ఇక్కడ సేమ్ ఎడ్యుకేషన్ మనం ₹20,000 ₹15,000 మన వెంకటగిరిలో దొరుకుతుంది. ఆ నమ్మకాన్ని కలిగించగలిగి ఆ విద్యని మనం ఇవ్వగలిగితే, ఆ సర్వీస్ మనం చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్ అవుతామనే నమ్మకంతో మేము వచ్చాం. దశరథ రామిరెడ్డి ఒక సాఫ్ట్వేర్ క్యాండిడేటా లేకుంటే ఒక కరస్పాండెంటా? నేను కరస్పాండెంట్ అని నేను చెప్పను. ఒక సర్వీస్ మోటివ్లో మేము సాఫ్ట్వేర్గా నేను చేస్తూ నాకు వచ్చినటువంటి శాలరీ ఏదైతే ఉందో దాన్ని ఎవరికో ఒకరికో ఇవ్వడమో లేకుంటే ఏదో చేయడం అనే వాళ్ళని మనం ఎవరిని బాగుపరచడం అలా చేయలేం. కాబట్టి ఇలా ఒక సర్వీస్ ద్వారా మనం ఏదైనా చేయగలిగితే అంటే ఇది ఒక సర్వీస్ చేయగలమనే ఉద్దేశంతో కష్టపడ్డం తప్పితే దీంట్లో ఏదో ఆదాయాలు ఎవరు కూడా ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మనం దాంట్లో తీసుకునేది ఏమి ఉండదు. ఆ మోటివ్లో ఈరోజు ఇంకొక ఇన్స్టిట్యూట్ ఏంటనంటే మాకు ఎందుకు పెరుగుతున్నాయి అని అంటే ఆ నమ్మకాన్ని మేము పెంచుకుంటున్నాం కాబట్టి. సార్ మీకు ఫస్ట్ కాలేజ్ పెట్టినప్పుడు, ఎవరైనా స్కూల్ పెట్టినప్పుడైనా సరే వెంటనే పర్మిషన్ రావాలంటే రావు. అలాంటి పర్మిషన్ రాని రోజులు కూడా కొన్ని ఉన్నాయి మీకు. చాలా ఇబ్బందులు కూడా పడినట్టున్నారు. దాన్ని ఎట్లా ఫేస్ చేసుకున్నారు? అంటే సార్ ఇప్పుడు ఏంటంటే ఏ ఇన్స్టిట్యూట్ అంటే జనరల్గా మాకు ఇష్యూస్ అంటే ఏం లేదు, కానీ కొన్ని రూల్స్ అంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి కొన్ని రూల్స్ ప్రకారం సో ఏదైనా ఒక ఇన్స్టిట్యూట్ ఒకే ఊర్లో పెట్టాలి, వేరే ఊర్లు ఇంకొక ఊరు నుంచి ఇంకొక ఊరికి తీసుకురాకూడదు. అప్పుడు మేమందరం చిన్నపిల్లలు, 34 సంవత్సరాల వయసు, మాకు తెలియదు. సో అట్లా మేము వేరే కళాశాల ఎవరైతే నడపలేనటువంటి కళాశాల ఒక అనంతపురంలో ఉంటే దాన్ని మేము తీసుకొని వెంకటగిరికి రావడం జరిగింది. అదే పేరు అమరావతి అని పెట్టారు. అమరావతి అని పెట్టాం. అక్కడ ఏంటంటే యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఒకే ఊర్లో మారచ్చు, కానీ వేరే ఊరు నుంచి ఇక్కడికి తీసుకురావడం అనేది జరగకుండా మాకు తెలియదు. సో అక్కడ మేము ఫెయిల్ అయ్యాం. అక్కడ ఏంటంటే తర్వాత చాలామంది సపోర్ట్ చేశారు, పెద్దలందరూ సపోర్ట్ చేశారు, ఊర్లో ఉన్నటువంటి అందరూ తల్లిదండ్రులు సపోర్ట్ చేశారు. అంటే ఎటువంటి ఇష్యూ జరగకుండా. బట్ కాలేజీ క్లోజ్ చేసిన తర్వాత గవర్నమెంట్కి ఆల్రెడీ వైబిలిటీ ఉన్నది ఇక్కడ కళాశాల పెట్టడానికి. అంతకుముందు 2 years బ్యాక్ వైబిలిటీ ఆల్రెడీ మనకి జియో గెజెట్ పాస్ చేశారు. సో ఆ గెజెట్ ద్వారా మేము రిక్వెస్ట్ పెట్టాం. సో ఆల్రెడీ వైబిలిటీ అనేది వెంకటగిరిలో ఉంది అని అంటే అప్పుడు మళ్ళా కొత్త కాలేజీని గవర్నమెంట్ ఇవ్వడం జరిగింది. అంతేగాని ఇక్కడ ఏమీ కాంప్లికేటెడ్ ఏమి లేవు. బట్ బయట విన్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ అదే కొంతమంది స్కూల్ కాలేజీలు పెట్టనీయకూడదు వీళ్ళని, గవర్నమెంట్ కాలేజీలోనే అంటే అదర్ కాంపిటేటర్స్ ఉన్న వాళ్ళైనా సరే పెట్టనీయకుండా చేయాలని అనే ఆ వినికిడి కూడా ఆ రోజుల్లో ఒకరో గట్టిగానే వచ్చింది. జనరల్గా ఏంటంటే ఏ చిన్న ఇష్యూ జరిగినా ప్రతి రకాలుగా డిస్కషన్ వస్తుంది సార్. అంతేగాని ఎవరు ఆపాలనో ఎవరో చేయాలనేది కాదు. కాకపోతే ఎవరికైనా ఇప్పుడు అందుకే నేను లా చేయడానికి కారణాలు ఏంటంటే మనం కొద్దిగా తెలుసుకోవాలి, సబ్జెక్టు ఉండాలి, లీగల్గా మనకు ఒక ఐడియా ఉండాలి. అంటే లా చేసిన వల్ల ఎవరైనా కేసులు పెడితే మీరే వాదించుకునేట అలా ఏం కాదు సార్, అలా కాదు. వేరే వాళ్ళకి అప్రోచ్ కాకుండా అలా కాదు. అంటే నేనేమంటానంటే సార్, ఇప్పుడు మనకున్న కాన్స్టిట్యూషన్ మనకి ఇచ్చినటువంటి ఏదైతే రైట్స్ ఉన్నాయో, ఏదైతే వాల్యూస్ ఉన్నాయో, ఇవి మనకి చాలా మందికి తెలియదు. మనం చాలా వరకు రైట్స్ గురించే పోట్లాడతాం, కానీ మన విధులు ఏంటనేది మనకు తెలియదు. ఇవి తెలుసుకుంటే అంటే ఇలాంటి సందర్భాల్లో మనం తెలుసుకున్నప్పుడు ఏదైనా ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం, చాలా సందర్భాల్లో మనం డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. సో ఇవి మినిమల్ నాలెడ్జ్ ఉంటే మనం ఆ మాట్లాడేటప్పుడు మనం ప్రాపర్గా మనం ఏం చేయాలనేది మనకు తెలుస్తుంది కదా అనే దానికోసం నేను లా చేయాల్సి అనిపించింది. దాంతో నేను చేస్తానన్న ఎప్పుడైతే అన్నప్పుడు మా మిస్సెస్ నాతో కూడా నేను కూడా చేస్తాను అని, ఆమె ఆల్రెడీ ఎంఎస్సీ బయోకెమిస్ట్రీ, ఇద్దరం ఒకే కాలేజ్ చేరాము, ఒకే క్లాస్ చేరాము, ఇద్దరం కంప్లీట్ చేసాము.
అంటే ఏది ఏలెత్తి చూపెట్టుకోకుండా అన్ని సరిసమానంగా పంచుకుంటున్నారు అటైతే. భార్యాభర్తలుగా అనేవాళ్ళు మిమ్మల్ని చూసి ఒక ఆదర్శంగా తీసుకోవాలటైతే. అట్లా అంటే అదొక హ్యాపీ మూమెంట్ అనుకుంటాం. జస్ట్ అంటే ఇద్దరము కూడా ఎడ్యుకేషన్ పరంగా ఒకవేళ ఆమె జాబ్ చేయట్లేదు, ఆమె ఒక తిరుపతిలో షాప్ రన్ చేస్తున్నారు, పీతిశ్రీ టెక్స్టైల్స్ అని ఒక షాప్ రన్ చేస్తున్నారు. ఓ బిజినెస్ కూడా బిజినెస్ చేస్తున్నాం. వీటన్నిటికి టైమింగ్ సరిపోతుందా మేడం? మేడం గారు పిల్లలు జాబ్ చేయట్లేదు, మేడము బిజినెస్ చూసుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు. మరి లా చేయడం, బిజినెస్ చేయడం, పిల్లల్ని చూసుకోవడం అంత టైమింగ్ మేడం గారికి, మీరు లా చేయడం, సాఫ్ట్వేర్గా జాబ్కి వెళ్ళడం, ప్లస్ కాలేజెస్ చూసుకోవడం, ఏదైనా ప్రాబ్లం ఎట్లా మీకు ఇది? అంటే సార్ అది ఇంట్రెస్ట్ సార్, అంతే. మనం ఒక మాటలో చెప్పాలంటే ఏదైనా మనకి ఒక పాజిటివ్, రేపు మార్నింగ్ మనకి ఒక మంచి ఇంట్రెస్ట్ వర్క్ ఉంది, మనం లేయాలంటే ఆటోమేటిక్గా మనం అలారం పెట్టినట్టు 5 గంటలకు లేస్తాం. ఒకవేళ మనం పోకూడదు, ఎక్కడికి ఏం వర్క్ లేదు అనుకున్నాం అనుకోండి సపోజ్, సో మన మైండ్ మన బాడీ ఎలా ఉంటుంది, మనం లేయాలనే దానికి అసలు కాన్సెప్టే ఉండదు. అంటే మనం ఇంకా కొంచెం నిద్రపోవచ్చులనే ఫీల్. సో ఇప్పుడు ఏంటంటే మల్టిపుల్ వర్క్స్ మీద ఇంట్రెస్ట్ కలిగినప్పుడు, మనం చెయ్యాలా, కష్టపడాలా అని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా మనం దాన్ని కొంచెం కష్టం అనిపించినా ఇష్టంగా చేసినప్పుడు అది పెద్ద శ్రమ అనిపించదు. ఎట్లా ఊర్లో ఉండే కాలేజెస్ అన్ని మీ పేరు మీదే ఉండాలని ఆలోచనలు ఏమన్నా ఉండారా సార్? అసలు ఆ క్వశ్చనే కరెక్ట్ కాదు అనుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు ఒకటి అమరావతి ఒకటి ఉంది, వైష్ణవి డిగ్రీ కాలేజ్ ఒకటి ఉంది, ఇంకోటి వేదాంత్ 3 కాలేజెస్ మీవే సార్. మావి అనే దానికి అంటే పిల్లలు ఏ విధంగా ఎడ్యుకేషన్కి మిమ్మల్ని నచ్చి వస్తున్నారు అని అంటే ఈ రోజు మీరు 3 కాలేజీలకి అంతే సార్. అంటే ఇక్కడ ఎవరైనా పెట్టచ్చు సార్. ఇప్పుడు ఆ కాలేజీ 3వ కాలేజీ మేము పెట్టలేదు సార్. అంటే జనరల్గా ఎలా జరిగిందంటే సార్, ఆ కాలేజీని సరిగా రన్ చేయలేని పరిస్థితుల్లో, పిల్లలు తక్కువగా ఉన్న దానివల్ల ఆ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రన్ చేయలేని పరిస్థితుల్లో మేము దాన్ని రన్ చేస్తామని మేము తీసుకున్నాం. ఎట్లా సార్ మీ కాలేజెస్లో ఉండే స్టూడెంట్స్కి చెప్పే లెక్చరర్స్ ఏ క్వాలిఫికేషన్తో ఉంటున్నారు? ప్రతి ఒక్కరు ఇప్పుడు మీరు గవర్నమెంట్కి మనం ప్రతి లెక్చర్కి సంబంధించి మనము అందరివి ప్రొఫైల్స్ ఇచ్చి ఉంటాం సార్. ఇప్పుడు ఏ రోజు చూసినా ఇక్కడ చాలా కాలేజీలు ఎవరెవరు ఏదైనా చెప్పినా కానీ మా దగ్గర అందరూ ప్రొఫెషనల్సే ఉన్నారు. ఎందుకంటే మేము హై పే చేస్తున్నాం. వెంకటగిరిలో ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్లో అంత హై పే చేస్తున్న ఇన్స్టిట్యూషన్స్ ఏవి లేవు. ఎందుకు అనంటే ఎంత పే చేస్తున్నట్టు మీరు సార్? అది జనరల్గా ఏ సబ్జెక్ట్ లెక్చర్ని బట్టి, వాళ్ళ యొక్క స్టాఫ్ని బట్టి, వాళ్ళ యొక్క ఎక్స్పీరియన్స్ని బట్టి మనం పే చేస్తున్నాం. సో మినిమం ఇప్పుడు వెంకటగిరిలోనే 70,000 తీసుకునే లెక్చర్స్కి మేము ఉన్నారు, అంటే 1 or 2 persons ఉండొచ్చు. సో అలాగే ఇప్పుడు మీ కాలేజీలో కూడా 70,000 తీసుకునే వాళ్ళు ఉన్నారు. సో ఎందుకంటే ఎడ్యుకేషన్ అంత క్వాలిటీ ఇవ్వాలా అనే ఒక తపన. ఇప్పుడు మన దగ్గర లేరు, మనం ఇవ్వలేము. సో ఖచ్చితంగా వాళ్ళు సిటీకి వెళ్తారు, కామన్. సో కాబట్టి మనం ఇవ్వగలిగితే ఇక్కడ ఒక మంచి లెక్చరర్ మనకు ఉంటాడు. మనం ఇవ్వలేని పక్షంలో ఖచ్చితంగా వాళ్ళు వేరే ఆప్షన్ చూసుకునేదానికి ఆస్కారం. ఎట్లా సార్ ఇప్పుడు కాలేజీలో పిల్లలు మీ దగ్గరకు వచ్చేవాళ్ళు సబ్జెక్ట్స్ మీద పెద్ద అవగాహన లేకపోతే మిమ్మల్ని ఒక అడుగుతారు డెసిషన్, సార్ ఇప్పుడు ఏ సబ్జెక్ట్ తీసుకుంటే బాగుంటుంది, ఏ సబ్జెక్ట్లో ఫ్యూచర్ బాగుంటుంది అని సలహాలు అడుగుతుంటారు. మీరు దాన్ని బట్టి ఎలా ఇస్తుంటారు? ఎక్కువగా ఏ సబ్జెక్ట్కి ఎక్కువగా విలువ? అట్లా ఏం లేదు. అమరావతి అంటే ఏంది? అట్లా ఏం లేదు సార్. అంటే అన్నిటికీ మేము సమానమైన వాల్యూ ఇస్తాము. ఇక్కడ పిల్లలు జనరల్గా మనకు ఉన్నటువంటి పరిస్థితులు, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ప్రకారం ఫ్యూచర్ ఏంటి, ఫ్యూచర్లో ఏది ఎక్కువగా మనం సక్సెస్ కాగలమని ఆలోచన వచ్చినప్పుడు ఎక్కువగా ఎంపీసీ మీద చూస్తుంటారు. ఎక్కువగా మన ఏరియా బ్యాక్గ్రౌండ్ చూసుకున్నాం. కొంతమంది పిల్లలు చార్టర్డ్ అకౌంట్ కావాలను, అకౌంటింగ్ సిస్టమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, అలాంటి పిల్లలు సిఈసి మీద చూస్తుంటారు. సో కొంతమంది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ డాక్టర్ చదవాలంటే చాలా ఖర్చు అవుతుంది. సో అలా కాకుండా ఏదైనా నర్సింగ్ చేయాలను, ఏదైనా సైన్స్కి సంబంధించి వాళ్ళ ఇంట్రెస్ట్ని చూపించుకోవాలని బైపీసీ చెప్తుంటారు. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ బేసిక్గా పిల్లవాడి యొక్క ఇంట్రెస్ట్ ఏది వాళ్ళు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారో, మనకి ఎక్కువగా ఎంపీసీ పిల్లలు ఎక్కువగా మనకి ఇక్కడ చేరుతుంటారు. మనకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మన ఏరియా ప్రకారం. ఎందుకని సార్ ఎంపీసీకి ఎక్కువగా ప్రిఫరెన్స్ చేసేది? మనం చేసేది కాదు, వాళ్ళు పిల్లలే ఎక్కువగా రెఫర్. అంటే ఇప్పుడు సైన్స్ పరంగా మనం ఏ ఫీల్డ్లోకి వెళ్ళినా, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఫీల్డ్ ఉంది,
ఎక్కువగా జనాలకు కనిపించే సాఫ్ట్వేర్ ఫీల్డ్ జనరల్గా. రిమైనింగ్ సెక్టార్స్లో ఎలా ఉన్నా కానీ ఈ ఫీల్డ్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఎందుకంటే హైయెస్ట్ పే శాలరీస్ ఉంటాయనో లేకుంటే ఇంకొక విధంగానో. సో అందుకని పిల్లలు కానీ పేరెంట్స్ కానీ మల్టిపుల్, ఇప్పుడు ఎంపీసీ చేస్తే ఇంజనీరింగ్కి వెళ్ళొచ్చు, డిగ్రీ చేయొచ్చు, బీఎస్సీ కంప్యూటర్స్ చేయొచ్చు, ఇలా మల్టిపుల్గా వెళ్ళడానికి అవకాశం ఎంపీసీ దగ్గర ఉంది. సో సిఈసీ దగ్గరకు వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఒక అకౌంటింగ్ సిస్టంలో మాత్రమే వాళ్ళు వెళ్ళగలరు, లేదా వాళ్ళు సాఫ్ట్వేర్కి కూడా వెళ్తారు. సో ఇది ఒక అపోహే. అంటే మనం ఆ ఏరియాలో ఎడ్యుకేషన్ డెవలప్ అయ్యే కొందే అన్నీ సమానమే. ఎన్ని డిగ్రీ మన దగ్గర కొన్ని వేల డిగ్రీలు ఉన్నాయి. ఏ డిగ్రీకి వాల్యూ లేదనే దానికి లేదు. ప్రతి డిగ్రీకి వాల్యూ ఉంటుంది, బట్ చేసే పర్సన్ బట్టి, చదివే విధానాన్ని బట్టి. బయట మీ కాలేజీకి గవర్నమెంట్ కాలేజెస్ లెక్చరర్స్ కూడా అదే హై ఎడ్యుకేషన్లో ఉండే వాళ్ళని గవర్నమెంట్ కాలేజెస్లో కూడా తీసుకుంటారు. మీ కాలేజీకి గవర్నమెంట్ కాలేజీకి వ్యత్యాసం ఎక్కడ ఉంటుందని చెప్పేసి తేడా ఏంటి? సార్ అలా ఏం లేదు. ఎందుకంటే గవర్నమెంట్ కాలేజీలో మా కాలేజీ లెక్చర్ల కన్నా హైయెస్ట్ పెయిడ్ సాలరీస్ ఉంటారు. అంటే ఇక్కడ కన్నా కూడా ఎక్కువగా చదువుకునే వాళ్ళు కూడా ఉంటారు. మనకి ప్రైవేట్ కళాశాలలో కన్నా క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్న వాళ్ళు, చదువు ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఎడ్యుకేషన్లో. సో అలాంటిది ఏమీ ఉండదు. అంటే గవర్నమెంట్ కాలేజీలో లేరు, మేమంతా గవర్నమెంట్ స్కూల్లోనే చదివి వచ్చాం, దానికి ఏమి కాదు. బట్ ఒక సర్వీస్ పరంగా ఎవరైతే పేరెంట్కి ఏ సర్వీస్ అయితే కావాలనుకుంటున్నామో అది మనం ఎక్కువగా, అంటే మీరు ఇంతకుముందు మనం డిస్కస్ చేసినప్పుడు చెప్పాము, అడిషనల్గా ఏదన్నా మనం ఇవ్వగలిగితే ఆ అడిషనల్ కంటెంట్ కోసం ప్రైవేట్ కళాశాలలో ఎక్కువగా చూస్తుంటారు. అంటే ఇప్పుడు రాములుగా జేఈ మెయిన్స్కి సంబంధించి కానీ లేకుంటే ఇంకేదన్నా అవగాహన కల్పించడం అనేది ఇంపార్టెంట్. పిల్లలు రేపు ఎంసెట్ అయిపోతానే ఏం చేయాలా, ఎంసెట్కో లేకుంటుంటే ఇంకొక కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ కావాలి. సో వాటికి కావాల్సినటువంటి అవగాహన మన ప్రైవేట్ కళాశాలలో ఇస్తాం. ఇది ఇలా ఉంటుంది అనే దాని గురించి సంబంధించి. సో అందుకనే కానీ ఇక్కడ ఎడ్యుకేషన్ అక్కడ ఇక్కడ అనే దానికి ఎప్పుడు కంపారిజన్ ఎప్పుడు చేసుకునింది లేదు. ఎందుకంటే మేమంతా చదివింది గవర్నమెంట్ స్కూల్స్ నుంచే వచ్చాం. అదే సార్. ఇప్పుడు ఇంకొకటి, మీ ప్రాక్టికల్స్ ఎలా ఉంటాయి? అంటే మీ కాలేజీలో ప్రాక్టికల్స్ అనేటివి సరిగా ఉంటాయా? ఖచ్చితంగా ఉంటాయి సార్. అంటే మీరు అంటే ఖచ్చితంగా వాళ్ళకి గవర్నమెంట్ ప్రతిసారి అంటే ఇప్పుడు రియంబర్స్మెంట్ గవర్నమెంట్ తరఫున అది ఫీజు రియంబర్స్మెంట్ అది డిగ్రీ కాలేజీకి సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ సార్. అది మీ దాంట్లో డిగ్రీ కాలేజ్ కూడా ఉంది సార్, వైష్ణవ డిగ్రీ కాలేజ్. ఈ ఫీజు రియంబర్స్మెంట్స్ అనేటివి జనరల్గా చెప్పాలంటే కొంత ప్రాబ్లం అనేది చెప్పట్లేదు. కానీ ఈ మధ్య ఏంటంటే పిల్లలకు అకౌంట్లో వేయడము, దానివల్ల వాళ్ళు సరిగ్గా రిటర్న్ పే చేయకపోవడము, వాళ్ళ సర్టిఫికేట్ అవసరమైతే మన దగ్గరికి రావడం అలా ఉంటుంది. కానీ మాకు ఎటువంటి దానివల్ల సపరేట్ ఇష్యూ ఉంటుంది అనేది ఏం లేదు. ఎవరికైతే అవసరం ఉంటుందో వాళ్ళు పే చేసి సర్టిఫికేట్స్ తీసుకొని పోతారు. అంటే ఎట్లా సార్, ఇప్పుడు తెలంగాణలో మల్లారెడ్డి కాలేజెస్, తిరుపతిలో మోహన్ బాబు కాలేజెస్ అలాగా మీకు విస్తరించి ఏమన్నా ఆలోచనలు ఏమన్నా ఉండారా? అట్లా ఏం లేదు. అంటే పిల్లలకు మంచి భవిష్యత్తు చూపించాలని, మంచి భవిష్యత్తు చూపించాలని తపన ఉంది. ఎవరైనా సర్వీస్ చేయొచ్చు. ఈరోజు మేము ఒకరమైతే ఎవరూ లేమేడ. నేను ఒక్కడనే దశరథ రామరెడ్డి ఒక్కరే ఈ కళాశాలలు చూస్తున్నారు చేస్తున్నారు అనేది కాన్సెప్ట్ కాదు. మా డైరెక్టర్స్ అందరం కూడా ప్రతి ఒక్కరూ సమిష్టి కృషితో, అంటే సర్వీస్ చేయాలని మోటివ్ ఉన్న ప్రతి ఒక్కరూ కలిసాం కాబట్టే చేయగలుగుతాం. ఈరోజు ఒక ఇన్స్టిట్యూట్ నుంచి 3 ఇన్స్టిట్యూట్లు రావడానికి కారణం అదే. అలా ఒకరే ఏదో చేస్తామనేది అయితే అంటే ఎవరైనా రావచ్చు, మీరు రావచ్చు, ఇంకొకరు రావచ్చు. మనకి అందరూ చాలా మంది సపోర్ట్ చేశారు. ఇన్స్టిట్యూట్స్ పెట్టేటప్పుడు అంతకుముందు ఎమ్మెల్యే గారు కానీ సపోర్ట్ చేశారు, ఉన్నవాళ్ళు సపోర్ట్ చేశారు, దాంట్లో ఉన్న అందరూ సపోర్ట్ చేశారు. సో ఒకరనేది దీంట్లో ఏముండదు సార్, మంచి సర్వీస్ చేయాలని తపన ఉంటే. టోటల్ స్టూడెంట్స్ ఎంతమంది సార్ ఒక్కొక్క కాలేజీకి ఒక్కొక్క క్లాస్ రూమ్కి మీరు పెట్టేది? సార్ మనకి ఇప్పుడు టోటల్ మనకి 800. ఇప్పుడు ఒక కాలేజ్ వైష్ణవి డిగ్రీ కాలేజ్ ఒక క్లాస్ రూమ్ సెక్షన్కి 60 మెంబర్స్ ఇస్తారు సార్ జనరల్గా. మనం 60 మెంబర్స్ గవర్నమెంట్ అరౌండ్ ఇది ఉంటుంది. మనం క్లాస్లో మన క్లాస్ విస్తీర్ణం ఎంత 600 స్క్వేర్ ఫీట్ ఉంటుంది. దాంట్లో ఒక 50 మెంబర్స్కి ఒక క్లాస్ లెక్కన మనం పెట్టుకుంటాం. సో మనకి దాని గవర్నమెంట్ రూల్స్ ప్రకారం ఎన్నైతే రూమ్స్ ఉంటాయో వాటిని డిస్ట్రిబ్యూట్ చేస్తాం. అంటే మనకి ఇప్పుడు సీట్స్ 250 సీట్లు ఎంపీసీకి ఉన్నాయి, 220 సీట్లు.
సో దాన్ని ఫిల్ చేస్తాము. అది మనకి ఎప్పుడు కూడా ఒకటి మేజర్ థింగ్ ఏంటంటే, ఒక గొప్ప విషయం ఏంటంటే, అమరావతి కాలేజ్ స్టార్ట్ చేసి 2017 నుంచి ఈ రోజు ఎప్పుడు ఎంపీసీ సీట్లు మాకు ఖాళీగా లేవు. బైపీసీ ఉన్నాయి. బైపీసీ అనేది ఆ యాస్పిరెంట్స్ కొంచెం తక్కువ మంది ఉంటారు, వాళ్ళు చేరుతారు. లేవు ఎందుకు అని అనేది అది క్వశ్చన్ ఏమో తెలియదు కానీ, బట్ వేర్ గుడ్ ఆన్ దట్ ఎంపీసీ. ఇప్పుడు దాకా మీ దగ్గర చదివిన పిల్లలు ఒక స్టేజ్లో ఎంతమంది ఉన్నారు మీ కళ్ళ ముందు? ఇప్పుడు మా కళ్ళ ముందు వచ్చిన వాళ్ళు అంటే, మాకు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన వాళ్ళు రీసెంట్గానే కాబట్టి వాళ్ళు బీటెక్ ఫైనల్ ఇయర్ దగ్గరికి వచ్చి ఉంటారు సార్. జస్ట్ కంప్లీట్ అయింది. ఇంకా ఇప్పుడు నెక్స్ట్ మేము చూస్తాం వాళ్ళని. ఇంకా రాలేదు. ఎందుకంటే 7 years అయింది, జస్ట్ కంప్లీట్ అయ్యి వచ్చారు కాబట్టి ఇంకా మేము చూస్తాం. డిగ్రీ పిల్లలు చాలామంది ఐటీ ఫీల్డ్లో సక్సెస్ అయినారు. చాలామంది, ఒక చిన్న ఎగ్జాంపుల్ తీసుకోవాలంటే, నిఖిల్ కృష్ణ అనే ఒక అబ్బాయి ఉన్నాడు. అబ్బాయి కంప్యూటర్స్ నాకు వద్దు, నేను చదవలేను, నాకు చేత కాదు అని చదువు మానేశాడు. అలాంటి పిల్లవాడిని మేము మళ్ళీ తీసుకొచ్చి మోటివేట్ చేసి, నువ్వు ఇలా చదివితే మంచి డిగ్రీ చేయొచ్చురా అని మేము చెప్పినప్పుడు వాడు విన్నాడు. విని ఈరోజు దుబాయ్లో వర్క్ చేస్తున్నాడు. 2.5 lakhs శాలరీ. అసలు కంప్యూటర్సే నాకు వద్దు అని వెళ్ళిపోయినటువంటి పిల్లవాడు చదివే మానేశాడు. 1 year గ్యాప్ ఉంది. అలాంటి పిల్లవాడు మళ్ళీ మేము తీసుకొచ్చి వాడిని మోటివేట్ చేసినప్పుడు నిజంగా అదొక హ్యాపీనెస్ మనకి. ఇప్పుడు కూడా అబ్బాయి వస్తాడు, ఏదైనా అవసరం ఉంటే నేను చేస్తాను సార్ అని కాల్ చేస్తుంటాడు. ఆ నమ్మకాన్ని మీరు అట్లా నిలబెట్టుకోవాలనే మా కోరిక. ఎప్పుడు కూడా మేము అలాగా ఏదో ఒక, అంటే అట్లా 10 మంది మనకి హ్యాపీగా స్టూడెంట్స్ సార్. ఒక్కటే సార్ దీంట్లో మాధుర్యం ఏంటంటే, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో మేము చూసినటువంటిది, పేరెంట్ పిల్లవాడు వీళ్ళిద్దరూ హ్యాపీగా ఫీల్ అయిన రోజు మనం ఒక సంవత్సరం రోజులు అది మైండ్లో ఉంటుంది సార్. ఒక పిల్లవాడు, ఒక పేరెంట్ మన కాలేజీలో చదివిన తర్వాత వాళ్ళ హ్యాపీనెస్ మన దగ్గర చూపించి వెళ్తారు కదా, ఆ వెళ్ళినటువంటి హ్యాపీనెస్ మన దగ్గర కనీసం సంవత్సరం రోజులు మనకు గుర్తుంటుంది. అంటే అంత ఇది ఉంటుంది అనమాట ఒక పేరెంట్కి. అంటే మేము దాదాపు 1200 మంది పిల్లలు చదువుతున్నారు సార్ ఈ 2-3 కాలేజీల్లో. 1200 మంది తల్లిదండ్రులతో మేము టచ్లో ఉంటాం. 1200 మంది తల్లిదండ్రులకి మేము సమాధానం చెప్తారు. 1200 మందిని మేము మా పిల్లలలాగా చూసుకోవాలి. ప్రతిరోజు వాళ్ళు కాలేజీకి వచ్చి, కాలేజీ లోపలే కాకుండా బయట పరిస్థితులు కూడా మనం మానిటర్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్ వచ్చేసింది. ర్యాగింగ్లు అలాంటివి కూడా జరుగుతుంటాయా మీ కాలేజీలో? ఎటువంటిది, అన్ని కెమెరాస్ ఉంటాయి, సీసీ కెమెరాస్ ఉంటాయి. సో అనునిత్యం మానిటరింగ్ జరుగుతుంటుంది. అలాంటిది ఎక్కడా లేదు కానీ, బట్ పిల్లలు బయట ఫోన్కి అట్రాక్ట్ అయ్యి ఇప్పుడున్న పరిస్థితులను బట్టి కొన్ని ఏదన్నా డిఫరెంట్ సిచ్యువేషన్స్ బయట జరగచ్చు కానీ, బట్ ఆన్ క్యాంపస్ అనేటివి ఏం జరగవు. ఎప్పుడైనా గలాటాలు కొట్టుకోవడం కానీ, ఒకరినొకరు ఇది చేసుకోవడం, ఫోన్ల ద్వారా ఇది చేసుకోవడం కానీ అలా క్యాంపస్లో ఎప్పుడు ఉండదు. క్యాంపస్లో ఎప్పుడు కూడా సార్ వాళ్ళు స్ట్రిక్ట్గా ఉంటారు. అటువంటి సందర్భం రానిరు. ఫోన్లు తేనేము, చెక్ చేస్తారు. సో కంటిన్యూస్ మానిటరింగ్ ఉంటుంది. మా పిల్లలు ఆడపిల్లలు ఉన్నారు, క్లాస్కి రాలేదు, ఈరోజు కాలేజీకి రాలేదు. మాకు 1 hour 2 hours కంతా మాకు ఉన్నటువంటి రిసెప్షనిస్ట్ కాల్ చేస్తారు, మీ పిల్లలు రాలేదు, మీ పిల్లలు ఏమన్నా ఒక స్కూల్ కాలేజీకి పంపించారా లేదా అనేది మనం పేరెంట్తో డిస్కస్ చేస్తారు. ఒకవేళ పేరెంట్ వచ్చారు అని అంటే హ్యాపీగా కట్ చేస్తాం, లేదు వాళ్ళు చెప్తే రాకపోతే పేరెంట్కి వెంటనే ఇంటిమేట్ చేయడం. అంటే ఒక మానిటరింగ్ సిస్టమ్ అనేది ఈచ్ స్టూడెంట్కి ఉంటుంది. ఈరోజు మమ్మల్ని ఈ 1200 మంది పేరెంట్స్ నమ్మారు అనే కారణం ఏంటంటే, మేము ఆ మానిటరింగ్ సిస్టమ్ని పెట్టడం వల్లే మమ్మల్ని నమ్మారు. కాలేజీల్లో చేర్చేందుకు చాలామంది స్కూల్స్లో కామన్ అయిపోయింది అది. నువ్వు పిల్లోని చేరిస్తే ఒక టీచర్స్కి మంచి పరీక్ష పెడతాను, యాజమాన్యమే. ఒక పిల్లోని చేరిస్తే మీకు ఒక ఇన్సెంటివ్ ఇస్తాను, ఇంకొక కాలేజీలో చేర్పిస్తే ఇంకొక ఇన్సెంటివ్ ఇస్తాను, అలాంటి టార్గెట్లు పెట్టేమన్నా చేర్చుకుంటారా మీరు? అట్లాగా ఉండేవి ఏమన్నా? అలా ఏమి ఉండదండి. కాకపోతే ఏంటంటే ఈ హాలిడేస్ ఉంటాయి కదా, సో ఆ టైంలో ప్రతి ఒక్కరికి శాలరీ పే చేస్తారు. సో వాళ్ళు ఏంటంటే ఎవరైనా స్టూడెంట్స్కి ఈ కాంపిటేటివ్ ఉంటుంది కదా, ఎవరో ఒకరు
ఇక్కడ మనకు ఒక బ్యాడ్ ఇది ఉందండి, మనం వెంకటగిరి ఏరియాలో చెప్పుకోకూడదు ఇక్కడ జనరల్గా. సో ఒకరు వెళ్ళి ఇంకొకరి మీద నెగిటివ్ చెప్పడం అనే ఒక చిన్న కాన్సెప్ట్ మనకి నడుస్తూ ఉంటుంది. అది రాకూడదు అనేది మా కోరిక. అది రూమర్లు కూడా వినిపించాయి కూడా మీకు మీ దాంట్లో, అంటే స్టూడెంట్స్ చేర్పిస్తే 2,000 ఇస్తారు, ఇంకొక ఇద్దరిని చేర్పిస్తే 5,000 ఇస్తారు అనే వినికిడి కూడా ఎక్కువగా వినిపించింది కూడా. అది ఎంతవరకు నిజమని మిమ్మల్ని అడిగే తెలుసుకుందాం అని చెప్పి. అలా ఏం ఉండదు సార్, ఎందుకంటే అది ఎవరో ఒకరు ఏంటంటే, ఇప్పుడు మన కాలేజీలో ఎక్కువ మంది స్టూడెంట్స్ చేరారు, మిగిలిన ఇంకెవరో ఒకరు ఎవరిని అడిగినప్పుడు వాళ్ళు అలా చేర్చుకుంటున్నారండి అందుకే వచ్చింటారంటారు. అలా నోట్లో ఎవరో అన్న తర్వాత వచ్చిందే కానీ మా దగ్గర స్టాఫ్ వర్క్ చేస్తున్నారు, మీకు ఇంటిమేషన్ ఉంటుంది. మీరు ఆల్రెడీ మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసినా ఎవరిని అడిగినా చెప్తారు. ఎందుకంటే ఎవరో చెప్పడం వేరే, అక్కడ పనిచేసేవంటి వర్కర్స్ మనం ఎవరైతే లెక్చరర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పారు. అలా ఏముండదు. మా ఇన్స్టిట్యూట్లో మేము ఒకటే గొప్పతనంగా మేము ఫీల్ అవుతుంది ఏంటంటే, మేము తినకపోయినా మా లెక్చరర్స్ ప్రతి నెల శాలరీ తీసుకుంటున్నారు. ఈరోజు 2014 నుంచి ఈ రోజు వరకు ఏ నెల కూడా మేము శాలరీస్ ఆపలేదు. కరోనా వచ్చినా, ఏ సమస్యలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా మేము జీతాలు ఆపడం అనేది ఇంతవరకు జరగలేదు. దాన్ని మేము గొప్పగా ఫీల్ అవుతాం. అంటే సార్ ఇప్పుడు మళ్ళీ ఎట్లా ఈ నెక్స్ట్ ఇయర్కి ఇంకో కాలేజ్ ఏమైనా ఓపెన్ చేయాలనే ఆలోచనలో ఉండారా? అదే కాలేజెస్లో మల్లారెడ్డి లాగా పెంచుకుంటా పోతా ఉంటారా? సార్ అలా ఏ లేదు. మీరు మళ్ళా అంటే ఇక్కడ ఎట్లా ఉందంటే, మీరేదో ఆక్రమిస్తున్నారు మీరు అనే క్వశ్చన్. ఆక్రమించడం కన్నా కూడా వ్యవస్థలను పెంచుతున్నారు, పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు అలా ఆలోచనలో రావాలి. రైట్. సో అలా ఏంటంటే మీరు ఇప్పుడు అలా వచ్చినప్పుడు ఎవరు కూడా ఏ ఇన్స్టిట్యూట్ అయినా, ఇప్పుడు జరిగినటువంటి సినారియోలో కూడా సార్, ఒక ఇన్స్టిట్యూట్ దెబ్బతిన్నది, ఆ ఇన్స్టిట్యూట్ లెక్చరర్స్కి జీతాలు లేకున్నారు, దాన్ని మనం తీసుకొని మనం ఆ పిల్లలకి న్యాయం జరగాల అనే ఒక ఆలోచనతో సేపు. అదేవిధంగా ఇంకో కాలేజీ వచ్చింది, ఖచ్చితంగా చేస్తాం. మేము ఇంకోటి కూడా చెప్తున్నాం, లేదు అలాంటి సర్వీస్ చేసే వాళ్ళు వచ్చి ఈ కాలేజీని తీసుకుంటా అన్నారు అని కూడా మేము సిద్ధమే. ఇక్కడెక్కడ మేము బిజినెస్ రన్ చేయట్లేదు. బిజినెస్ రన్ చేసే పని అయితే మీరు చెప్పినట్టు దాని మీద ఒక రకంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు, వచ్చే వాటికి కాలేజీలు పెంచుకుంటా పోతున్నారు, సర్వీస్గా చేసుకుంటా పోతున్నారు. ఆదాయం లేదా కొనలేరు కదా సార్. ఇక్కడ అదే సార్ నేను చెప్పేది, ఆదాయం అనే దానికన్నా కూడా ఒక ఇన్స్టిట్యూట్ సిక్లో ఉంది, ఒక ఇన్స్టిట్యూట్ దెబ్బతిన్నది, దాంట్లో ఉన్న పిల్లలు ఇబ్బంది పడుతున్నారు. సో ఎక్కడ ఆదాయాలు తీసుకునేదైతే లేదు సార్. ఆర్గనైజేషన్స్లో అంటే అలా సర్వీస్ ఓరియంటెడ్గా వచ్చాము మేము. అది ఒకరో ఇద్దరమో కాదు, 10 మంది వచ్చాం. ఈ 10 మందిని కలిసి చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే, దాంట్లో సర్వీస్ని పెంచడమే మా బాధ్యత. వెంకటగిరిలో ఈరోజు ఆ సర్వీస్ని పెంచడమే. మీరు చెప్పినట్టు ఇంకొక కాలేజీని తీసుకుంటాం ఎప్పుడు అవసరం వచ్చినప్పుడు. లేదు మేము ఇచ్చేదానికైనా సిద్ధమే. అంటే ఇంకా మాకన్నా గొప్ప వాళ్ళు వచ్చారు, గొప్ప పర్సన్ ఎవరో వచ్చారు, ఈరోజు ఇంకా 10 రూపాయలు ఎక్కువ ఖర్చు పెట్టి ఇన్స్టిట్యూట్ని పెంచి ఇంకా మంచి సర్వీస్ ఇవ్వాలని వచ్చారు. మీరు వచ్చారనుకోండి సపోజ్ సార్, గ్యారెంటీగా అలానే కాదు, నేను చెప్తున్నాను సార్. ఎవరైనా అంటే ఇక్కడ నా ఉద్దేశం అది, అంటే మేము ఏమి మోటివ్తో ఉన్నామనే దాని గురించి చెప్పడం. సార్ ఇప్పుడుండే ఎడ్యుకేషన్లో పిల్లలకి ఏ కోర్సుల పరంగా వెళ్తే వాళ్ళకి లైఫ్ ఉంటుంది? మీరు చెప్పే కోర్సుల్లో కానీ పిల్లలకు భవిష్యత్తుకు ఒక సజెషన్ ఇచ్చేదానికి సార్, ఒకటి అంటే నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ నా స్టడీస్ కంప్లీట్ అయిన తర్వాత ఒక 24 ఇయర్స్ అయింది సార్. ఈ 23 ఇయర్స్లో నేను ఐటీ ఫీల్డ్లో వర్క్ చేస్తున్నాను, వేరే కంట్రీకి వెళ్ళాను, డిఫరెంట్ సిటీస్లో వర్క్ చేశాను, డిఫరెంట్ పీపుల్తో వర్క్ చేశాను, లీడర్స్తో వర్క్ చేశాను, పెద్ద లీడర్స్. నాకు ఇక్కడ కోర్సు ఇంపార్టెంట్ కాదు, ఏ కోర్స్ చేస్తున్నారా ఏం చేస్తున్నారా అని ఇంపార్టెంట్ కాదు. బట్ ఆ కోర్సులో ఎంత నాలెడ్జ్ సంపాదించాడు ఆ స్టూడెంట్, ఎంత నాలెడ్జ్తో ఆ స్టూడెంట్ బయట రాగలుగుతున్నాడు, దాన్ని ఎవరైతే ఫోకస్ చేస్తారో ఏ కోర్స్ చేసిన వాళ్ళైనా ఆ కోర్సులో సక్సెస్ అవుతారు సార్. అంటే ఈ ఎంపీసీఏ చేస్తేనే పిల్లోడు సక్సెస్ అవుతాడు, సిఈసి చేస్తేనే పిల్లోడు సక్సెస్ అవుతాడు అనే దానికన్నా కూడా వాళ్ళు చదివే కోర్సు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో దాని మీద కంప్లీట్ నాలెడ్జ్ని గెయిన్ చేయగలిగినటువంటి కెపాసిటీ ఉన్న స్టూడెంట్ సక్సెస్ అవుతుంది.
సో చాలామంది పిల్లలు మీరు చూసుంటారు, బీటెక్ చదివిన వాళ్ళు ఇక్కడే ఖాళీగా తిరిగే వాళ్ళు ఉంటారు. వాళ్ళందరికీ నేను వాళ్ళని తప్పు పట్టట్లేదు, ఆ కంటిన్యూయేషన్ అని ఉంటుంది కదా, మనం సాధించాలనే ఒక ఆశ ఏదైతే ఉంటుందో అది లేని వాళ్ళు మాత్రమే అలా జరుగుతుంటుంది. వాళ్ళందరికీ గాన సరైనటువంటి గైడెన్స్ ఇవ్వగలిగి వాళ్ళని మోటివేట్ చేయగలిగితే ఖచ్చితంగా సక్సెస్. ఎందుకంటే మా డిగ్రీ స్టూడెంట్స్ నేను చూస్తుంటాను, చాలామంది ఆఫ్ ద టైంలో మాకు చదువొద్దు, మేము ఏదైనా చిన్న జాబ్ చేసుకుంటాము అనే మైండ్ సెట్ వచ్చేస్తుంది. ఎందుకంటే ఇప్పుడంతా మొబైల్కి అలవాటు పడిపోయారు, వాళ్ళు లగ్జరీస్ అలవాట్లు వచ్చేసాయి. వీటికి అట్రాక్ట్ అయిన దానివల్ల ఏమవుతుందంటే ఈ స్టడీస్ని మధ్యలో వదిలేయడం. సరే, ఎవరి దగ్గర ఈ పాయింట్ వచ్చింది కాబట్టి మిమ్మల్ని అడగాల్సి వస్తుంది. ఈ మొబైల్స్ ఇవ్వడం అనేది, పిల్లలు వాడకం అనేది ఎవరి దగ్గర లోపం ఉంటుందో? పేరెంట్స్ దగ్గర లోపం ఉందా? కాలేజీకి కూడా మీరు మొబైల్స్ తీసుకొచ్చి మీరు అలౌ చేస్తున్నారు కాబట్టి మీ దగ్గర లోపం ఉందా? ఇలాంటి పిల్లలు దాన్ని దావలో వెళ్తున్నారు కదా అని చెప్పేసి ఎవరి దగ్గర లోపం ఉంది? మీ దగ్గర లోపం ఉందా, వాళ్ళ దగ్గర లోపం? సార్, ఎవరిది లోపం కాదు ఇక్కడ. అంటే ఒకటి అరికట్టాలి కదా ఎవరైనా. ఇక్కడ అరికట్టాలి, అదే ఆ అరికట్టాలనేది మాత్రం అందరం చేయాలి. ఎందుకంటే పేరెంట్ ఫస్ట్ రెస్పాన్సిబుల్ ఉంటుంది. ఎందుకంటే ఏ బిడ్డకైనా వాళ్ళ యొక్క ఆలోచన ఏంటనేది తెలుసుకుంటారు. సెకండ్ రెస్పాన్సిబిలిటీ టీచర్స్ ఉంటుంది, పిల్లవాడి యొక్క పరిస్థితి ఎలా ఉంది ఏంటనేది. సో థర్డ్ రెస్పాన్సిబిలిటీ మాత్రమే పిల్లల కిందకు వస్తుంది. అంటే మీకు తెలియదు కాబట్టి. మీ కాలేజీలకు మొబైల్ తీసుకొని వచ్చినా కూడా అలౌ చేస్తున్నారా? లేదు సార్. మీరు ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీకి వచ్చారనుకోండి, ఎవరు కూడా కాలేజీకి లోపలికి మొబైల్ తేకూడదు. ఇన్ కేస్ ఎవరన్నా తెస్తే మనం ఇక్కడ కింద రిసెప్షనిస్ట్లో పెట్టేసి వెళ్ళాలి. డిగ్రీ కాలేజీలో కూడా రిసెప్షన్ కింద పెట్టేసి వెళ్ళాలి. ఇన్ కేస్ మనకు తెలియకుండా వాడడము, దొంగతనంగా వాడడము అలాంటి సందర్భాలు ఏదైనా ఉంటాయి తప్పితే లోపలికి క్లాస్లోకి అలో చేయడం అయితే ఎవరికి చేయడం. ఎందుకనంటే ఇట్స్ మోర్ డిస్టర్బెన్స్. మనం కంప్లీట్గా క్లాస్ వినరు వాళ్ళు ఎందుకు మొబైల్ తెచ్చుకుంటున్నారంటే ఏదో గేమ్ ఆడడానికి తెచ్చుకుంటారు. సో దీనికి ఏంటంటే సార్, పేరెంట్ అవగాహన కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎవరో కాదు, మా పిల్లల్ని తీసుకోండి, సో ఆటోమేటిక్గా పిల్లవాళ్ళు దానికి అట్రాక్ట్ అవుతున్నారు. బయట ఉన్నటువంటి టెక్నాలజీకి, నాలెడ్జ్కి అట్రాక్ట్ అవుతుంది. బట్ దాంట్లో ఒక స్పెషల్ ఇంట్రెస్ట్ మనం చూపించగలిగి ఎంతవరకు మనం చేయగలగాలి, ఎంతవరకు మనం చేస్తే బాగుంటుంది, పిల్లల్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలిగాను అనేది మనం నేర్చుకోగలం. దాని ప్రకారం మనం కంట్రోల్ చేయాలి. కానీ ఎవరు పలానా వాళ్ళు అంటే సపరేట్గా పేరెంట్ మిస్టేక్ అనడం కానీ అనేది లేదు. బట్ పేరెంట్ అది ఎక్కువ బాధ్యతగా తీసుకోవాలి. ఈ మొబైల్స్ వాడటం వల్ల కూడా మీరు చెప్పే కొన్ని సబ్జెక్టులకు కూడా కొంతమందికి బోధన ఎక్కదు. అలాంటి పిల్లలు కూడా ఫెయిల్ అయిపోతుంటారు, చాలామంది ఫెయిల్ అవుతుంటారు. అలాంటి ఫెయిల్ అయిన స్టూడెంట్స్ మీరు ఏం చేస్తారు? మళ్ళీ వాళ్ళకి ఏమైనా కట్టించి రాయిస్తారా, లేదంటే పేమెంట్లు కట్టి ఏమైనా పాస్ చేసి సర్టిఫికేట్లు ఇచ్చేస్తారా? సార్, పేమెంట్లు కట్టి పాస్ చేసి ఇచ్చేది ఎక్కడ లేదు సార్. జనరల్గా ఇవి ఏంటంటే ఎవరు ఏదో చెప్తుంటాం. జనరల్గా ఎవరో ఒకరు ఏంటంటే, ఇప్పుడు వాడు పాస్ అయ్యాడు అనుకోండి, ఎగ్జామ్ రాసి పాస్ అయ్యాడు, పక్కనున్నవాడు పాస్ కాలని పడి ఎవడో ఒకడు ఉంటాడు. వాడు ఏం చెప్తాడు సింపుల్గా, వాడు సార్తో బాగుంటాడు, సార్ వాళ్ళకి ఏదో ఇచ్చారు, చేసేసారు అనే టాపిక్ తప్పితే వీడు తేవడం తప్పుతుంది. ఒరిజినల్గా ఎవరికి సిస్టంలో అంత ఈజీ ఉండదు సార్. దానికి ఇన్స్టిట్యూట్స్ కూడా ఎప్పుడు వర్క్ చేయవు సార్. ఎందుకు చేయవంటే, ఏ చిన్న బ్యాటరీ మార్క్ వచ్చినా ఇన్స్టిట్యూట్ దెబ్బతింటుంది. కాబట్టి ఎవరు ఇన్స్టిట్యూట్లో ఉన్న వాళ్ళు ఎవరు దానికి ప్రోత్సహించడం కూడా చేయరు. బట్ ఏంటంటే ఇవి ఎలా వస్తాయంటే, ఇప్పుడు వాడిని పిలిపించాము, కూర్చోబెట్టి చదివిపించారు, రాపిచ్చారు, లేదా ఇంకొకటి జరిగింది, వాడు పాస్ అయిపోయాడు. పక్కన వాడికి ఏముంటుంది అంటే, వాడు వచ్చాడా లేదనేది ఇది తెలియదు. వీడు జనరల్గా సింపుల్గా ఆ కాలేజీలో వాడు చదివిపించాడు లేదు అని చెప్పరు. వాడు ఏదో ఇచ్చింటాడు లేరా, పాస్ అయిపోయింటాడు. అంటే ఇది ఒక జనరల్ ఇది, కానీ ఎక్కడా కూడా అలాంటి లేదు సార్. అంత లోపభీష్టిగా మనకి సిస్టమ్ అయితే లేదు. చాలా స్ట్రిక్ట్గా ఉంది. ఇంటర్మీడియట్ అయితే చాలా పగడ్బందీగా ఉంటుంది. మన చిన్న చిన్న ఊర్లో ఉన్నాం, చిన్న కాలేజీ సార్. అంత పెద్ద పనులు మనకి ఎవరు ఇక్కడ అందులో దాని మీద అంత ఇది ఉన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. మనం ఏదో సర్వీస్ చేయడానికి వచ్చారు, దాని మీద పోతున్నాం కాబట్టి ఇవన్నీ సార్. ఒక సక్సెస్ జరుగుతునేటప్పుడు వెనకాల చాలా ఉంటాయి సార్. అవును, వీటన్నిటిలో భాగమే సార్. నేను ఈరోజు 1200 మంది పిల్లలు వచ్చారని అంటే 1 డేలో రారు, 1 ఇయర్లో రారు. ఈ 1 ఇయర్ 2 ఇయర్స్లో మనం ఎవరైతే సక్సెస్ జరుగుతుంటుందో వాళ్ళ వెనకాల చాలా జరుగుతాయి సార్, వాళ్ళ వెనకాల చాలా జరుగుతాయి. బట్ ఇవన్నీ
కామన్గా ఉన్నటువంటి మైండ్ సెట్తో జరుగుతుంటాయి. వాటిని ఎప్పుడు మేము పెద్దగా కేర్ తీసుకోలేదు, పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా పెట్టలేదు. నా మీద ఏదైనా జరిగినా కానీ మేము ఎవరి మీద పర్సనల్ ఇంట్రెస్ట్ కానీ వాళ్ళ మీద ఆలోచించలేదు. ఒకవేళ ఫెయిల్ అయిపోయిన స్టూడెంట్స్ మీద మీరు ఇంట్రెస్ట్ మళ్ళీ వాళ్ళు చదివించేదానికి ఎలా చేపిస్తారు? మేము పిలిపిస్తాం, కాలేజీకి పిలిపించుకొని హాలిడేస్లో క్లాసెస్ సపరేట్గా రన్ చేసి వాళ్ళని చదివిపించి మళ్ళీ వాళ్ళు పాస్ అయ్యేదానికి మా ప్రయత్నం మేము చేస్తాం. వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు, చాలా వరకు ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు వచ్చి చదువుకొని పాస్ అవుతారు. కొంతమంది రారు, వాళ్ళని మనం ఏం చేయలేము. మనం దానికైతే మనం ఫెయిల్ అయిపోయిన విద్యార్థులు వాళ్ళ పేరెంట్స్ వచ్చి అడుగుతారు మిమ్మల్ని, అప్పుడు మీ ఫీలింగ్ ఎలా ఉంటుంది? ఎందుకు సార్ మా పిల్లోడు తప్పిపోయాడు, ఏం చేశాడు అని చెప్పి అడుగుతారు. ఎందుకు తప్పాల్సి వచ్చింది, ఇంత ఫీజులు? ఖచ్చితంగా పేరెంట్కి చెప్పేటప్పుడు మేము బాధపడతాం. ఎందుకంటే ఇక్కడ 4 రకాలు రీజన్స్ ఉంటాయి. పిల్లవాడు క్యాపబిలిటీ, రెండోది ఆ నాలెడ్జ్, క్యాప్చర్ చేసే నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ ఒకటి. రెండోది ఇప్పుడు ఎక్కువ పర్సంటేజ్ పాస్ అయ్యి కొంతమంది ఫెయిల్ అయినప్పుడు మేము పెద్దగా అంటే పిల్లవాడి గురించి ఆలోచిస్తాం. అంటే మేము బాధపడడం కానీ ఇన్స్టిట్యూట్ బాగానే ఉంది, పర్ఫామ్ చేసాము, మంచి రిజల్ట్స్ వస్తుంది, బట్ ఈ ఫెయిల్ అయిన పిల్లల్ని కూడా మేము వదలం. అక్కడ ఏంటి అని అంటే రీజను, మేము ఇప్పుడు సార్ కూడా మీకు ఒక కొత్త సిస్టమ్ మేము పెట్టాం. ఎట్లా అంటే పేరెంట్కి మేము ఇంటిమేట్ చేస్తాం ఒక ముందు 3 months ముందుగానే, మీ పిల్లవాడు కెపాసిటీ ఇది, మీ పిల్లవాడు పరిస్థితి ఇది, ఒకవేళ డిసిప్లిన్ పరంగా ప్రాబ్లం ఉంటే ఇది డిసిప్లిన్ పరంగా ప్రాబ్లం ఉన్నాడు, అటెండెన్స్ పరంగా ప్రాబ్లం ఉన్నాడు, వీళ్ళు చదవలేకున్నాడు, రాయలేకున్నాడు, ఏం చేద్దాం? చాలామంది పేరెంట్స్ సార్ మేమేమీ చేయలేము, మీరు చేయగలిగిన వరకు మీరు చేయండి. ఇట్లాగే చెప్తారు. అంటే ఆ సిచ్యువేషన్ ఉన్న పేరెంట్స్, ఆ సిచ్యువేషన్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. అంటే దాన్ని బట్టి అర్థమైంది సార్. అంటే ఒకటి పిల్లవాడు డిసిప్లిన్ లేకపోవడం, అంటే ఇంట్లో తల్లిదండ్రులకు కూడా మాట అనడంలా చాలామంది ఉన్నారు సార్. చాలామంది ఉన్నారు. అసలు కొంతమంది తల్లిదండ్రులు మా దగ్గరకు వచ్చి బాధపడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అసలు ఇదొక సముద్రం సార్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్. ఏంటంటే ఎంతోమంది బాధలు వింటాం మేము, ఎంతోమంది ప్రాబ్లమ్స్ విని, అంటే వాళ్ళు చదివిపించే సినారియోలో ఆ పిల్లల్ని బాగుపరచాలనే తపన మేము వింటాము. ఆ విన్నప్పుడు మనకి చాలా బాధ అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్ బేస్ చేసుకుని మేము కష్టపడాలి. మేము ఎక్కువ అడిషనల్ వర్క్ ఎందుకు చేస్తామంటే, ఒక పేరెంట్ బాధపడినప్పుడు మనం కూడా ఒక పేరెంట్ లాగానే ఫీల్ అవుతాం. సో ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి గొప్పతనం. ఇప్పుడు దాకా మీ 2017 నుంచి పెట్టిన కాలేజ్ పూర్ పీపుల్గా బాగా చదువుకోలేని, కట్టలేని పరిస్థితి, బాగా చదువుకునే వాళ్ళు ఏమన్నా ఒక లెవెల్కి వచ్చిన సందర్భాలు ఉన్నాయా? అలాంటి స్టూడెంట్స్ చాలా మంది ఏమైనా ఉన్నారు? 100% సార్. ఇప్పుడు ఈ సంవత్సరం టాప్ స్టేట్ ర్యాంక్, 3rd ర్యాంక్ వచ్చిన అబ్బాయికి కూడా 50% మేము ఇచ్చాం. పిల్లలు 50% ఫీజే పే చేయమని చెప్పాం. అలా చాలామందికి దాదాపు ఈ సంవత్సరం జనరల్గా ఈ సంవత్సరం మేము రికార్డు కూడా అందరినీ సైన్ చేయించాం, ఎవరికి ఎంతెంత ఇచ్చాము అనేదని. అంటే పిల్లలు చదవలేని పిల్లలు పేరెంట్ని బేస్ చేసుకొని, పేరెంట్ వచ్చినప్పుడు వాళ్ళని అసెస్ చేసి, సో డిఫరెంట్ సిస్టమ్. ఎందుకంటే మాకు ఎందుకు ఇవ్వాలా, ఒక పిల్లవాడికి ఎందుకు ఇవ్వాలా, సో ఆ సిస్టమ్ దాన్ని నోట్ చేసి ఏ పిల్లవాడు ఏ అవసరానికి ఇచ్చామని దాదాపు సంవత్సరానికి ఒక 20 నుంచి 30 లక్షల రూపాయలు మాకు ఆ ఫీజెస్లో మేము పిల్లలకి కేటాయిస్తాం. అంటే ఈ ఎవరైతే పూర్ పిల్లలు వస్తారో, కట్టలేని పిల్లలు, డిఫరెంట్ రీజన్స్, అంటే అంతేలేండి, ఒకటి కాదు. 1 పేరెంట్, సింగిల్ పేరెంట్ స్టూడెంట్స్ ఉంటారు, చదివించలేనటువంటి పేరెంట్ ఉంటాడు, బాగా చదివే పిల్లలు ఉంటారు కానీ వాళ్ళకి పెట్టేవాళ్ళు ఉండరు. ఈ రీజన్స్ అన్నిటితో కూడా మేము ఏకీభవించి, అంటే చాలా దాదాపు మాకు ఉన్నటువంటి పిల్లల్లో ఒక 20% పిల్లలు ఉంటారు. మనది అందులో వ్యవసాయ ఆధారక గ్రామాలు చుట్టుపక్కల ఉన్నది మనకి. సో అంతమంది పిల్లలు ఉన్నప్పుడు ఖచ్చితంగా మాకు కొంత పర్సంటేజ్ మేము చేస్తాం, వేర్ చేసుకుంటాం. ఎక్కువగా హైయెస్ట్ మార్కులు వచ్చిన సంవత్సరం ఏది? అమరావతిలో కానీ, ఇంటర్మీడియట్ జూనియర్ కళాశాలలో కానీ, డిగ్రీ కళాశాలలో కానీ హైయెస్ట్ మార్కులుగా వచ్చి ఒక నేమ్ తెచ్చుకున్నది అమరావతి, వైష్ణవి. ఈ ఇయర్ కూడా మాది హైయెస్ట్ మార్క్స్ సార్. స్టేట్ 3rd ర్యాంక్ వచ్చింది. బిఫోర్ ఇయర్ స్టేట్ 2nd ర్యాంక్ వచ్చింది. సో మనకి ఎట్ ఏ టైం
హైయెస్ట్ మార్క్స్ వచ్చిన ఇయర్ ఉంది సార్. ఇంప్రూవ్మెంట్ లేకుండా ఎట్ ఏ టైం వచ్చినటువంటి మార్క్స్ 980 అబోవ్ వచ్చినటువంటి మార్క్స్ 988 ఎగ్జాక్ట్ నంబరు ఇస్తాను. ఆ నంబర్ ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఎంతమంది ఉండొచ్చు సార్ అట్లా? సార్ 960 అబోవ్ వచ్చిన వాళ్ళు మన దగ్గర మోర్ దెన్ 30 మెంబర్స్ ఉన్నారు సార్. 960 అబోవ్ వచ్చిన వాళ్ళు 960 వాళ్ళు దాదాపు అంటే ఎవ్రీ ఇయర్ 10 తగ్గరు అసలు. ఈ ఇయర్ కూడా ఆల్మోస్ట్ 10 మెంబర్స్ నేను నంబర్ ఇస్తాను. అంటే బ్యాలెన్స్ చూసుకుంటారా? గవర్నమెంట్ కాలేజీకి ఎంతమంది స్టూడెంట్స్ ఇట్లా వచ్చారు, మన కాలేజీకి ఎంతమంది? అలా ఏముండదు సార్, అలా ఏముండదు. మాకేంటంటే మా సంతృప్తి ఏంటంటే మనకి ఎంతమంది పిల్లలకి మంచి రిజల్ట్స్ ఇవ్వగలిగాం, మన అంటే ఎంతమంది టాప్లో నిలబెట్టగలిగాం. ఈరోజు ఒక పిల్లవాడు టాప్ వచ్చాడు అంటే ఒక్కడు టాప్ వస్తే ఇద్దరు టాప్ వస్తే ఇన్స్టిట్యూట్ పెరిగిపోతుందని మేము ఎప్పుడు ఆలోచించలేదు సార్. బట్ అదొక బ్రాండ్ నేమ్ క్రియేట్ అవుతుందని తప్పితే ఇన్స్టిట్యూట్ ఎప్పుడు కూడా ప్రతి లెవెల్లో లో అంటే బాగా చదవనటువంటి స్టూడెంట్ని, మధ్య స్టూడెంట్ని, అలాగే చదివే ఈ ముగ్గురిని కానీ ఎప్పుడైతే తీసుకురాగలిగినటువంటి కెపాసిటీ ఏదైతే ఏ ఇన్స్టిట్యూట్కి అయితే ఉంటుందో ఆ ఇన్స్టిట్యూట్ సక్సెస్ అవుతుంది. అంతేగాని ఎప్పుడు ఒక టాప్ ర్యాంక్ 20 సంవత్సరం నాకు టాప్ ర్యాంక్ వచ్చింది లేదు, నెక్స్ట్ ఇయర్ రాలేదు, అప్పుడు ఇన్స్టిట్యూట్ పడిపోతుంది జనరల్గా అనుకోండి. అలా కాదు కదా. ఇన్స్టిట్యూట్లో బాటమ్ పిల్లలు కానీ, మిడిల్ పిల్లలు కానీ, అబో యావరేజ్ పిల్లలు కానీ అందరూ సక్సెస్ని వాళ్ళ కెపాసిటీకి తగ్గట్టు సాధించగలిగితే మేము సక్సెస్. ఎందుకంటే ప్రతి పేరెంట్ ఫీ పే చేస్తున్నాడుగా. టాప్ వచ్చిన పిల్లడు ఒక్కడే కదా వాళ్ళ పేరెంట్ ఒక్కడే కదా ఫీజు పే చేస్తున్నాడు. ఇక్కడ కష్టపడి ప్రతి పేరెంట్ ప్రతి పిల్లవాడికి పే చేస్తారు. కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరు ఇంపార్టెంట్ ఈ సిస్టంలో. అలా మేము ఆలోచించి అలా మానిటరింగ్ చేస్తేనే ఈరోజు ఈ సక్సెస్లో ఉన్నాము. అలా లేకున్నప్పుడు ఖచ్చితంగా పేరెంట్ నంబరు ఒక రోజుతో జరిగేది కాదు కదా. ఈరోజు మన చుట్టుపక్కల వెంకటగిరి ఏ గ్రామంలోకి వెళ్ళినా, మీరు ఏ గ్రామం అన్నా తీసుకోండి, ఏ గ్రామంలోకి వెళ్ళినా 70% ఆఫ్ స్టూడెంట్స్ అమరావతి కాలేజీలో ఉన్నారు. ఓకే. అది ఎందుకని అలా జరుగుతుంది అన్నప్పుడు ఆ సర్వీస్ మనం ఇవ్వగలుగుతున్నాము. టీచింగ్ బాగుంది, డిసిప్లిన్ బాగుంది. మెయిన్ డిసిప్లిన్ చాలా ఇంపార్టెంట్. అది లేనిదే కాలేజీలో లేనిదే మీకు పేరు రాదు కదా, రాదు, పని చేయలేం. చాలా వరకు డిసిప్లిన్ మీద ఎక్కువగా కేర్ తీసుకుంటాం. డిసిప్లిన్ తీసుకోకపోతే అంటే సార్ పిల్లలు కూడా చాలా మారిపోయారు సార్, చాలా. ఎందుకంటే ఒకప్పుడు నాకు చదువు చెప్పిన ఐవరు కనిపిస్తే ఈ రోజుటికి ఆ రోజు నుంచి ఈ రోజుటికి నమస్తే సార్ నమస్తే పెడతాను. మీకు పెట్టడం లేదంటారా సార్? ఇంకొకటి ఇక్కడ ఒక టాప్ స్టూడెంట్ ఒక అబో యావరేజ్ పిల్లవాడు పెట్టకపోయినా మేము పట్టుకోం కానీ, ఎందుకంటే వాడు చదువుతాడు వెళ్ళిపోతాడు. కానీ ఒక ఫెయిల్యూర్ అవుతాడన్న విద్యార్థి వాడిని పాస్ చేస్తాం కదా సార్, వాడు ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాడు, వచ్చి నమస్తే పెట్టేసి వెళ్తాడు. ఈ వాడు ఎక్కడ కనబడినా వాడు దగ్గరకు వచ్చి పెట్టేసి వెళ్తాడు. ఎందుకంటే వాడు ఇంక నేను పైకి రాలేను అనుకున్న టైంలో మనం వాడికి ఇచ్చినటువంటి లాగుతారు కదా, అందువల్ల ఆ బాటమ్ స్టూడెంట్ ఎప్పుడు కూడా మర్చిపోవట్లేదు ఉంటుంది. అయితే మీకు ఫెయిల్ అయిన వాళ్ళే పెడుతున్నారు అలా అనమాకండి, వల్ల ఎవరు పెట్టట్లేదు. అలా కాదు సార్, అలా కాదు, ఫెయిల్ అయిన వాళ్ళు కదా. అంటే ఆ సిస్టము అలా ఉందంటున్నాను. అంటే జనరల్గా పిల్లలు ఇక్కడ ఎట్లా అంటే చాలా వరకు ఈ కాలేజ్ అనే కాదు సార్, ఎన్ని కాలేజ్ తీసుకోండి, ఎక్కడన్నా తీసుకోండి, గౌరవం అనేది కొంత తగ్గింది. ఉపాధ్యాయులకి ఇచ్చే గౌరవం అనేది కొంత తగ్గింది. ఎందుకనంటే జనరల్గా చూస్తుంటాం ఇప్పుడున్న మొబైల్ నాలెడ్జ్కి ఎక్కువగా అడిక్ట్ అయిన తర్వాత వాళ్ళు సీరియస్నెస్ లేదు. అంటే మనం ఒక ఉపాధ్యాయుడు చెప్తానంటే దాన్ని సీరియస్గా క్లాస్ వినేవాడు ఎప్పుడు గౌరవిస్తాడు. అది తగ్గిపోయింది. అది లేదనేది దానికి లేదు, అలా ఎవరు పెట్టరు అనేది ఏం కాదు, ఎవరు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకుంటారు. బట్ చెప్తారు కదా, లైట్ తీసుకుంటారు. అది